అస్త్రంగా టీఆర్ఎస్ దూసుకుపోయింది. ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లోనూ తెర వెనుక పావులు కదుపుతున్నారు ఆ పార్టీ నేతలు. సెంటిమెంట్ తమకే సొంతమని పలు సందర్భాల్లోనూ బహిరంగంగానూ వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్ర జనం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారంటున్నారు విశ్లేషకులు. చరిత్రను రిపీట్ చేయబోతున్నారని చెబుతున్నారు. ఫలితంగా సెంటిమెంటే ఈ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. సెంటిమెంట్ ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపిస్తోన్నమాట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో చర్చకొస్తున్న అంశం. ఎన్నికల ప్రచారం అంతా సెంటిమెంట్ చుట్టూరానే తిరుగుతోంది. పోలింగ్ నాడు ఓటర్ల నిర్ణయాన్ని కూడా ఇదే అంశం ఈసారి ప్రభావితం చేయబోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చర్చల్లో అంశమైన సెంటిమెంట్ వెనక 4 నెలల క్రితం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటి పరిణామాలున్నాయి. ఆ తర్వాత పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన రిటర్న్ గిఫ్ట్ ప్రకటన ఉంది. పొరుగు రాష్ట్రంలో నివసిస్తూ సొంత రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చిపోయే ప్రధాన ప్రతిపక్ష నేత వైఖరి ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం తీసుకుంటానని స్పష్టంగా చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రచార సరళి ఉంది. ప్రధానంగా సెంటిమెంట్ అనే అంశం ప్రస్తావనకు వస్తే తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ ఎక్కువ అనే ప్రచారం వ్యాప్తిలో ఉంది. ఎందుకంటే తెలంగాణ జనం సెంటిమెంట్ అనే అంశాన్ని బాహాటంగా ప్రదర్శిస్తారు. తమ అభిప్రాయాలకు ఆవేదనకు వెంటనే రియాక్షన్ చూపిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతకంటే ఎక్కువగా సెంటిమెంట్ ప్రదర్శిస్తారన్నది లోతుగా ఆలోచిస్తే గాని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఏం జరిగినా ఏం చేసినా ఏపీ జనం మిన్నకుంటారనే అభిప్రాయం 100కి 100 పాళ్ళు అబద్ధం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో జరిగిన ఎన్నికలే సజీవ సాక్ష్యం. అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేయడం. అయితే సెంటిమెంట్ 2 రకాలుగా ఉంటుందని ఆంధ్ర ప్రజలు 5 ఏళ్ల క్రితమే నిరూపించారు. ఒకటి బాహాటంగా ప్రదర్శించే సెంటిమెంట్ అయితే, రెండోది నిద్రాణంగా ఉంటుంది. ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండదు, కానీ అత్యంత వ్యూహాత్మకంగా ఉంటుంది. ఏ అంశమైనా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి ఆలోచన ఎలా ఉంది, దానిపై ఎవరు ఏం చేస్తారు, అసలు మనకి ఏం కావాలి అన్న విషయాలపై పూర్తి క్లారిటీ ఉంటుంది. ప్రధానంగా ఎవరు చేస్తారు, ఏం చేస్తారు, మనకేం కావాలన్న 3 అంశాలు అందరికీ తెలుసు. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో కూడా వాళ్లకు స్పష్టత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల నైజం ఇదే. ఇప్పుడు కూడా ఏ పార్టీ ప్రచారంలో ఏం చెబుతున్నా, ఏపీకి అసలు ఏం జరుగుతోంది, ఏపీకి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళెవరు, ఎవరి వైపు నిలబడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఆల్రెడీ ఓటర్లలోకి వెళ్ళిపోయింది. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల ఫలితాలను ఈ అంశాలు నిర్దేశించనున్నాయి. వాస్తవానికి ఢిల్లీలో తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించిన సమయంలో ఆంధ్ర ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. అప్పటికప్పుడు నిరసనలు చేపట్టారు. కానీ సాయంత్రానికి శాంతించి తగ్గుముఖం పట్టారు, సైలెంట్ అయిపోయారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతిస్పందన ఇంతేలే అన్న ప్రచారం సాగింది. అప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసి తర్వాత మర్చిపోతారని భావించారు. కానీ ఆ ఆగ్రహమంతా నిగూఢంగా దాచుకున్నారు ఏపీ జనం. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సమయం చూసి రాష్ట్రాన్ని విభజించిన ఏపీని అనాథను చేసిన కాంగ్రెస్ పార్టీపై చావు దెబ్బ కొట్టారు. మళ్లీ ఇప్పట్లో కోలుకోలేని విధంగా ఆ పార్టీకి తమదైన రుచి చూపించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిద్రాణంగా దాగుండే సెంటిమెంట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా బాహాటమవుతుందన్న సత్యం నిరూపితమైంది. రెండు 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. అప్పటికే ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నీరస పడిపోయిన ఆ పార్టీకి ఒక్కసారిగా 3 అంకెల సీట్లు వచ్చాయి. పైగా అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. 150కి పైగా స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన 103 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించింది. ఒక్కసారిగా ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సెంటిమెంట్ ఓటర్లలో బలంగా నాటుకుని పోవడమే ఈ విజయానికి నిదర్శనమన్న విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి.
సెంటిమెంట్ అనేది ఎంత ప్రాక్టికల్ గా మారితే జనం అంతలా రియాక్ట్ అవుతారన్న చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ఈ స్థాయిలో ఓ అధికార పార్టీని చావు దెబ్బతీసిన ఏపీ ఓటర్ల శైలి అందరికీ తెలిసొచ్చింది. ఇప్పుడు కూడా ఏపీలో దాదాపు అదే పరిస్థితి నెలకొంది. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా, అప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మాత్రం బీజేపీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తుండగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా కేంద్రం ఏపీకి ఏం చేసిందన్న స్పష్టత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఇకపై ఏం చేయగలుగుతుందన్న దానిపైన ఓ అంచనా ఉంది. పైగా ఏపీకి కావాల్సిన ప్రత్యేక హోదా గురించి కూడా అందరికీ అవగాహన ఉంది. దీంతో ఇప్పుడు కూడా ఏపీ ప్రజలకు సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. ఎన్నికల్లో ఈవీఎం మేట ఎటువైపు నొక్కాలో కూడా ఓటర్లకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో ఎన్నికల ఫలితాలు ఏపీ ప్రజల సెంటిమెంట్ ను ప్రస్ఫుటించబోతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర ప్రజల స్థితిగతులను పట్టించుకోకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతిఘటించలేదు అనేటటువంటి భావాలు చాలామంది అనుకుంటే 2014 ఎన్నికల్లో వాతలు పెట్టేటటువంటి విధంగా ఈవీఎం మిషన్లో మీట నొక్కినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇవాళ అంతకు మించినటువంటి దుర్మార్గం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, మీకు ఆలంబనంగా నిలుస్తానన్నటువంటి నరేంద్ర మోడీ, ప్రత్యేక తరగతి హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ, రెవెన్యూ లోటు 16,000 కోట్లు ఇస్తానన్న నరేంద్ర మోడీ, బుందేల్ఖండ్ కేబీకే తరహా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వెనకబడిన జిల్లాలకి 24,500 కోట్లు ప్యాకేజ్ ఇస్తానన్న నరేంద్ర మోడీ, ఢిల్లీకి మించినటువంటి రాజధానిని ఇస్తానన్నటువంటి నరేంద్ర మోడీ అన్ని అంశాల్లో 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి మీకు నిధులు రక్షణ శాఖలో బడ్జెట్లో నుంచి తీసి ఇవ్వాలని అవమానపరిచినటువంటి అరుణ్ జైట్లీ వాళ్ళ పంచన చేరి విశ్వాసఘాతకానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒడిగడతా ఉన్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సెంటిమెంట్ ఇంతగా నాటుకుపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? వివరాలు తెలుసుకుందాం.